నమస్తే. ప్రభుత్వాలు కొన్ని వందల కోట్ల రూపాయల్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగిస్తూ ఉంటారు. మనం పొద్దున పేపర్ తిరగేస్తే ఏదో ఒక రకమైన ప్రకటన కోసం కోట్ల రూపాయలు తగలేస్తూ ఉంటారు పేపర్లకి. యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఏ మెట్రో పిల్లర్కి చూసినా గవర్నమెంట్కి సంబంధించిన యాడ్స్ ఉంటాయి. ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా రకరకాలుగా వాళ్ళు అవసరం లేకపోయినా కూడా వాళ్ళ వెహికల్స్ను కానీ ఏదో రకంగా ప్రభుత్వం యొక్క డబ్బులని దుబారా చేస్తూ ఉంటారు. ఒక చిన్న విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా. ఇవాళ వెలుగు పేపర్లో ఒక వార్త వచ్చింది. స్కూల్ యూనిఫామ్స్ రేటు పైన టైలర్ల అసంతృప్తి. ఒక్కో జతకు 50 రూపాయలు ఇస్తామన్న సర్కార్, రేటు చాలదంటున్న టైలర్లు, యూనిఫామ్స్ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించింది. ఇప్పుడు ఏంటంటే స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. జూన్ 12 నుంచి స్కూళ్ళు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రభుత్వము స్కూల్ పిల్లలకి ఒక్కొక్కరికి 2 జతలు ఇస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 6th to 12th క్లాస్ అమ్మాయిలకి, 4th to 5th క్లాస్ అమ్మాయిలకి, 1st to 3rd క్లాస్ అమ్మాయిలకి, 8th నుంచి 12వ తరగతి అబ్బాయిలకి, 1 నుంచి 7వ తరగతి అబ్బాయిలకి. సో ఈ రకమైన యూనిఫామ్స్ కుడుతుంది. ఇప్పుడు ఒక యూనిఫామ్ కుట్టడానికి 50 రూపాయలు టైలర్లకు ఇస్తున్నారు, అంటే దర్జీలకు. మనం మేరోళ్ళు అంటాం కదా. సో ఆ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ. వీళ్ళకి ఈ డ్రెస్ కుట్టినందుకు 50 రూపాయలట. మీరు చూడండి, ఇదే క్లాత్ ఇచ్చి ఒక టైలర్ షాప్కి వెళ్ళి కుట్టిస్తే ఎంత అవుతుంది? బయట 500 ఆ పైన ఛార్జ్ చేస్తారు. అట్లా కూడా వాళ్ళ పాపం వాళ్ళ ఇది గడవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ డ్రెస్సు కుట్టడానికి 50 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందంటే అసలు ఎంత దుర్మార్గం. ఇప్పుడు ఇది మహిళా సంఘాలకు ఇచ్చి, మహిళా సంఘాలు టైలర్లు ఎక్కడెక్కడ ఉన్నో వెతుక్కొని వాళ్ళని గుట్టియాలి 50 రూపాయలు ఇచ్చి. క్లాత్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఒక కమ్యూనిటీ, ఒక దర్జీ కమ్యూనిటీ, వాళ్ళు టైలర్లు, వాళ్ళు అణగారిపోయినటువంటి వర్గాలు, వాళ్ళకి ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వస్తుందా? దానివల్ల ఎవరు బాగుపడతారు? ఇదే తెలంగాణ బిడ్డలే కదా వీళ్ళంతా. పోనీ వాళ్ళు డబ్బులు తీసుకుని ఏమైనా విదేశాల్లో ఏమైనా ఎక్కడైనా వేరే దగ్గర పోయి ఖర్చు పెడతారా? ఇక్కడే ఖర్చు పెడతారు కదా. మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయమే కదా. ఎన్ని వేల కోట్లు కావాలి దీనికి చెప్పండి. ఒకసారి చూడండి, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ యూనిఫామ్స్కు సంబంధించి కుట్టుగూలీ విషయం ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ సమగ్ర శిక్షణ పేరిట రాష్ట్రంలోని 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఈ ఏడాది 2 జతల యూనిఫామ్స్ అందించబోతున్నారు. ఈ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను ఈసారి మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. క్లాత్ను ప్రభుత్వమే సప్లై చేస్తుండగా కుట్టుగూలీగా ఒక్కో జతకు 50 రూపాయలు నిర్ణయించారు. కానీ ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో చదివే పిల్లల యూనిఫామ్లకు గిరిజన సంక్షేమ శాఖ 100 రూపాయలు ఇస్తున్నది. మరి వాళ్ళు ఎట్లా 100 ఇస్తున్నారు, మీరు ఎట్లా 50 ఇస్తారు? అన్యాయం కదా ఇది. అసలు ఆ 100 కూడా చాలా తక్కువ. అరే ఇవ్వండి, ఓ 200 రూపాయలు ఇస్తే పోయేది ఏముందండి? ఓ 200 రూపాయలు ఇస్తే పోయేది ఏముంది? ఏమైనా వేల కోట్లు పెడుతున్నామా ఇడేమన్నా? దీంతో ఒకే పనికి ఇచ్చే డబ్బుల విషయంలో ఇంత తేడానా అని మహిళా సంఘాల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ స్టాఫ్ బాధ్యత. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా లోకల్ బాడీ, కేజీబీవీ, ఎయిడెడ్ తదితర స్కూళ్ల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టించే బాధ్యతను జిల్లా స్థాయిలో ఐకేపీ స్టాఫ్కు కలెక్టర్లు అప్పగించారు. ఈ సంఘాలకు ఫస్ట్ టైం బాధ్యత అప్పగించడంతో మండలాల్లో ఎవరెవరి వద్ద మెషిన్లున్నాయి, ఎవరు కుడతారు, ఇలాంటి వివరాలు సేకరించి వారితో మాట్లాడి కుట్టించే పని ఐకేపీ స్టాఫ్ చూస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అన్ని స్కూళ్లలో కలిపి 10,12,575 మంది బాయ్స్ ఉన్నారు. 11,06,864 మంది గర్ల్స్ ఉన్నారు. వీరికి 2 జతల చొప్పున 42,38,878 డ్రెస్సులు కుట్టాల్సి ఉంటుంది. ఇందుకు కుట్టు కూలీ కింద జతకు 50 రూపాయల చొప్పున 21,19,43,900 మహిళా సంఘాలకు ఇస్తారట. ఎంత? 20 కోట్లు. 3 లక్షల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో 20 కోట్లు ఒక లెక్కన, ఇంకొక 20 కోట్లు యాడ్ చేయండి, ఒక 50 కోట్లు పెట్టండి, లేదు 100 కోట్లు పెట్టండి, క్వాలిటీ డ్రెస్సులు కుట్టియండి. ఏముంది, ఒక 100 స్కూల్ డ్రెస్సులకు 100 కోట్లు పెట్టడానికి మన దగ్గర డబ్బులు లేవా? మళ్ళీ ఇదేం నెలకి ఇచ్చేది కూడా కాదు కదా, ఒక సంవత్సరంలో ఒకసారి ఇస్తారు. కూలీ పైన మహిళా సంఘాలు అసంతృప్తి. యూనిఫామ్స్ కుట్టు కూలీ విషయంలో మహిళా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వారికి నచ్చజెప్పేందుకు ఐకేపీ స్టాఫ్ ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి జూన్ 1వ తేదీలోపై యూనిఫామ్స్ను స్కూళ్లకు చేరవేయాలి. కానీ డ్రెస్సులు కుట్టే ప్రక్రియ ఇప్పటికీ మొదలుగాలే. గతంలో క్లాత్ను హెచ్ఎంలకు పంపిస్తే వారు స్థానిక టైలర్లతో కుట్టించేవారు.
ప్రభుత్వం ఇచ్చే 50 రూపాయలతో పాటు పేరెంట్స్ కమిటీల ద్వారా మిగిలిన డబ్బును జమ చేసేవారు. ప్రస్తుతం యూనిఫామ్స్ కుట్టించే బాధ్యతను ఐకేపీ స్టాఫ్కు అప్పగించడంతో వారికి ఇబ్బందిగా మారింది. బయట ఒక్క జత యూనిఫామ్ కుట్టినందుకు పెద్దలకు 400, చిన్నపిల్లలకు 250 తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే ధరకు కుట్టేందుకు మహిళా సంఘాలు ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఈ షర్ట్ కుట్టాలా, ఇప్పుడు ఈ షర్ట్ ప్యాంట్ కుడితే ఎంత అండి బయట? ఎంత? 900. అంటే ఇప్పుడు నాకు కుట్టాలంటే బయటికి వెళ్తే 900 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక కొంత మండలాలు ఆ స్థాయిలో అయితే మినిమం అయితే 600కి అయితే తక్కువ అయితే లేదు. పిల్లలు కాబట్టి 400 అనుకుందాం, 200 అన్న ఇవ్వాలి కదా పాపం, సగం అన్న. ఎవరు వీళ్ళంతా పాపం పేద ప్రజలే వీళ్ళంతా. 50 రూపాయలు ఏమొస్తుంది? 50 రూపాయలకి ప్రభుత్వం ఇచ్చే 500 సరిపోదు. ఐటీడీఏ జతకు 100 రూపాయలు ఇస్తున్నది. బల్క్గా కుట్టడం వల్ల ఐటీడీఏవే కాకుండా ఇతర స్కూళ్ల క్లాత్ కూడా గతంలో ఇచ్చేవారు. మేము 50 రూపాయలు రేటు పడదు అని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. శ్రమ తప్ప పైసా మిగలదు, అంతా నష్టమే. దాసు గిరిజన సొసైటీ టైలర్. అన్ని మండలాలకు పంపుతున్నాం. యూనిఫామ్లకు సంబంధించిన క్లాత్ వచ్చింది, ఇప్పటికే 15 మండలాలకు పంపించాం. కొన్ని చోట్ల కుట్టుడు సైతం మొదలైంది. రేటు విషయంలో కొందరు తమకు పడదని చెబుతున్నారు. ప్రభుత్వ ఆర్డర్ కాబట్టి తప్పదు. ఉన్నతాధికారుల దృష్టిలో కూడా ఈ విషయం ఉన్నది. ఎట్లా ఇది? సో ఆలోచించాలి గవర్నమెంట్స్ అంటే మినిమం బేసిక్ థింకింగ్ ఇది. సో ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఫోకస్ చేయాలి. సో మనం ఇచ్చే డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అన్నది ఆలోచించాలి. ప్రజల దగ్గరికే పోతున్నది, మళ్ళీ అది రిటర్న్ వస్తుంది. నువ్వేం వాళ్ళకేమి వాళ్ళకి శ్రమ కంటే ఎక్కువగా నువ్వేమి ఇవ్వట్లా. సో మార్పు అంటే ఇదే. ఈ మార్పుని మీరు తీసుకొస్తేనే మీరు రావడం వల్ల మార్పు జరిగిందని ప్రజలు భావిస్తారు. లేకపోతే గతంలో ఇప్పటికి పెద్ద తేడా లేదని అనుకుంటారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.